గత కొంతకాలంగా అంగన్వాడీ కార్యకర్తల సమస్యలు పరిష్కరించాలనుకుంటూ సమ్మె బాట పట్టినటువంటి నేపథ్యంలో కూడా ఒక్కసారిగా కూడా అటు 2 దఫాలు కూడా చర్చలు జరిపినప్పటికీ కూడా ప్రభుత్వం చర్చలు జరిపింది. ఆ చర్చలు కూడా ఫలించని పరిస్థితి. ఈ నేపథ్యంలో మరోమారు ఆందోళన తీవ్రతరం చేసే దిశగా అంగన్వాడీ కార్యకర్తలు తీవ్రతరం చేసే అందులో భాగంగానే ప్రతి చోట ఎక్కడైతే నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యేల కార్యాలయాల ముట్టడి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. అందులో భాగంగానే ప్రస్తుతం మనం కడప నగరంలో ఉన్నాం. ఇక్కడ డిప్యూటీ సీఎం కార్యాలయం ఎదుట కూడా అటు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టిన పరిస్థితి. మరొక రకంగా మనం చూడొచ్చు, పెద్ద ఎత్తున అంగన్వాడీ కార్యకర్తలు కూడా ఇక్కడికి తరలి రావడం జరిగింది. ఈ నేపథ్యంలో అటు భారీ ఎత్తున కూడా పోలీసులు ఇక్కడ చేరుకున్న పరిస్థితి. అసలు చర్చలు ఏ విధంగా జరిగాయి, అసలు ఏ చర్చలు వచ్చాయన్నటువంటి విషయంపై అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అక్క చెప్పండి, ఎలాంటి చర్చలు మీరు ప్రభుత్వం ముందు పెట్టారు, అసలు ఆ చర్చలు కొలిక్కొచ్చాయా లేదా? ఈ నెల 12వ తేదీ నుంచి అంగన్వాడీ సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి మేము సమ్మెలో ఉన్నాం. కానీ నిన్న మొదటిసారిగా చర్చలు జరిగినాయి. కానీ మా డిమాండ్లు అంగీకరించలేదు రాష్ట్ర ప్రభుత్వం. నిన్న మళ్ళీ చర్చలకు పిలిపించి పాడిందే పాట అని చెప్పి పాత డిమాండ్లు మాత్రమే, కొన్ని మాత్రమే రిటైర్మెంట్ బెనిఫిట్ కానీ, తర్వాత హెల్పర్స్కు వయోపరిమితి 50 సంవత్సరాలకు 2-3 డిమాండ్లు మాత్రమే చెప్పడం జరిగింది. జీతాలు పెంచే ప్రసక్తి లేదని చెప్పి బోత్స గారు చెప్తున్నారు. కానీ మేము చెప్తున్నాం, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి జీతాలు పెంచేటంత వరకు ఈ సమ్మె కొనసాగుతుంది. జీతాలు తెలంగాణ కన్నా అదనంగా వేతనాలు ఇవ్వాలి, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారము గ్రాట్యుటీ ఇవ్వాలి, మినీ వర్కర్స్ అందరినీ మెయిన్ వర్కర్స్గా ఈ 3 మెయిన్ డిమాండ్స్ అంగీకరిస్తేనే మేము సమ్మె విరమిస్తాం. అయితే ప్రభుత్వము బోత్స గారైతేనేమి, ధర్మశ్రీ గారైతేనేమి అంగన్వాడీలను కించపరిచే విధంగా మాట్లాడుతున్నారు. అంగన్వాడీ వాళ్ళు 10వ తరగతి చదివినారని చెప్పి ఎందుకు మాట్లాడుతున్నారో మాకు అర్థం కాలే. మరి 10వ తరగతి చదివింటే వైఎస్ఆర్ యాప్ అని, పోస్ట్ అటాకర్ అని, వానమ్మ యాప్ అని రకరకాల యాప్లు తెచ్చి ఎందుకు మా మీద పనివారం పెడుతున్నారని మేము అడుగుతున్నాం. సచివాలయ ఉద్యోగులు పరీక్ష రాసి వచ్చారంట, మేము అడుగుతున్నాం. మరి ఐఏఎస్ కానీ, ఎస్పీ గారు కానీ, డిఎస్పీ గారు కానీ అత్యున్నతమైన ఎగ్జామ్స్ రాసి వాళ్ళు పదవిలో ఉంటారు. మరి ఎమ్మెల్యేలు 5వ తరగతి 10వ తరగతి ఎమ్మెల్యేలు ఈరోజు మంత్రులు అయ్యి మీరు సలాం కొట్టించుకుంటున్నారా? మరి ఐఏఎస్ వాళ్ళతో అని మేము అడుగుతున్నాము. మీరు ఎక్కువ, ఐఏఎస్ ఐపీఎస్లు ఎక్కువ, ఎమ్మెల్యే 5వ తరగతి రౌడీలు రాజకీయ నాయకులు అలాంటి వారిలో మంత్రులు ఎమ్మెల్యేలు అయ్యి రాష్ట్రాన్ని వెళ్తున్నారు. సిగ్గు లేదా మా అంగన్వాడీలు చెప్పడం అని అడుగుతున్నాము. మేము తగ్గేదే లేదు. మా డిమాండ్లు పరిష్కారం అంచే వరకు మేము ఈ అంగన్వాడీ సమ్మె కొనసాగుతాం. అదరం బెదరం, పోలీసులు వచ్చినా కూడా మేము బెదరం. ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఉన్నారని చెప్పి ఇక్కడ రావడం జరిగింది. పోలీసులు ఎందుకు ముందు వస్తారో మాకు అర్థం కానటువంటి పరిస్థితి. మేమేమన్నా రౌడీలమా, దొంగలమా, ఇంకోటి అని అడుగుతున్నాం ఈ ప్రభుత్వాన్ని. కాబట్టి మేము ఈరోజు ఉప ముఖ్యమంత్రి గారికి లెటర్ ఇవ్వడానికి వచ్చినాం. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు చేసినా, ఎన్ని బెదిరించినా కూడా ఈ సమ్మె కొనసాగుతుంది. లేకపోతే మా సమస్యలు పరిష్కరించకపోతే రాబోయే కాలంలో ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి శంకరగిరి మనలు తప్పవని చెప్పి మేము అంగన్వాడీ వర్కర్స్ అని హెల్పర్స్గా హెచ్చరిస్తున్నాం. మీరు చెప్పండి, ఒక రకంగా చర్చలు ఏ స్థాయిలో జరిగాయి, అసలు యూనియన్ నేతలంతా కూడా ఒక్కసారిగా అక్కడ బైఠాయించి చర్చలు జరిపిన పరిస్థితి. అయితే ప్రధానమైనటువంటి అంశం ఏదైతే జీతాలు పెంచాలని మీ డిమాండ్, అయితే ఈ అంశంపైన ఏమైనా చర్చ జరిగిందా? అసలు ఆ అంశం చర్చకు రాలేదు. అసలు యాక్చువల్గా 384 గంటలైంది ఇప్పుడు సమ్మె జరగబట్టి. అంగన్వాడీ మహిళలు అని చెప్పి మహిళలని కూడా చూడకోకుండా ఈరోజు పరిష్కరించకపోవడం, పెంచకపోవడం చాలా దుర్మార్గంగా ఈరోజు మేము సిఐటిగా భావిస్తూ ఉన్నాం. నిన్న చర్చలు పిలిచారు. చర్చలు పిలిచిన తర్వాత అన్నీ పరిష్కారం చేస్తామని చెప్పారు. మేము పరిష్కారం అంటే జీతం పెంచాలి, పరిష్కారం అంటే గ్రాట్యుటీ ఇవ్వాలి, అవి కాకుండా మిగతాటి ఏం చేస్తామని చెప్తున్నారు. మాకు అది కాదు కావాల్సింది. మీరు మాట తప్పను మడమ తిప్పనని చెప్పారు. తెలంగాణ కన్నా 1000 ఎక్కువ ఇస్తామన్నారు. తెలంగాణ కన్నా ఇప్పుడు 2000 రూపాయలు తక్కువ ఉంది. కాబట్టి ఏం సమాధానం చెప్తారు? 4 సంవత్సరాల 9 నెలలు దాటినా అంగన్వాడీ అక్కలు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. తప్పని పరిస్థితుల్లోనే ఇప్పుడు మాట్లాడాల్సింది వచ్చింది. మీరు చెప్పిన మాట తప్పను మడమ తిప్పనన్నారు, గుర్తు చేస్తూ ఉన్నాం. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎప్పటికైనా అర్థం చేసుకొని, ఆలోచన చేసుకొని, బెదిరింపు ధోరణి కాకుండా, భయాందోళన ధోరణి కాకుండా పరిష్కారం చేయాలా, జీతం పెంచాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మన బొబ్బిలి ఎమ్మెల్యే గారు మాట్లాడుతున్నారు, అంగన్వాడీ అక్కలకు కొవ్వెక్కి గర్వం ఎక్కి మాట్లాడుతున్నారు. ఎంత అన్యాయం, ఎంత దుర్మార్గం అని చెప్పి ఈరోజు మాట్లాడుతూ ఉన్నాం. అంతేకాకుండా ఒక ఆమె ఎవరో మాట్లాడుతూ ఉంది చదువు రాదని చెప్పి. చదువు రాకపోతే ఈరోజు ఐఏఎస్ ఆఫీసర్, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రాసే వాళ్ళకు కూడా 35 రికార్డ్స్ ఉండవు. నాకు తెలిసి 3 సబ్జెక్టులు ఎంచుకొని 2 సబ్జెక్టులు ఎంచుకొని 9 ఎగ్జామ్స్ రాస్తే 2700 మార్క్స్ రాస్తే 300 ఇంటర్వ్యూ ఉంటుంది. వాళ్ళ ఏజ్ అంతా కూడా లేదు, అంగన్వాడీ వర్కర్లకు ఉంది. ఇంత తాకిడి, ఇంత అరాచకం, దుర్మార్గం, దారుణం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి జీతం పెంచాలని డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు
డిప్యూటీ సీఎం గారు అంజాద్ బాష్ గారినైనా వచ్చి లెటర్ ఇచ్చి మీరైనా ముఖ్యమంత్రి గారితో మాట్లాడండి, మీకు అందరికీ ఓట్లు వేయడం జరిగింది, కడప ఎమ్మెల్యే కానీ లేకపోతే కమలాపురం ఎమ్మెల్యే కానీ ఇక్కడ వాస్తవంగా ఓట్లు వేశారు కాబట్టి మీరైనా స్పందించండి, మీరైనా మాట్లాడండి, ముఖ్యమంత్రి గారితో మాట్లాడి తక్షణమే జీతం పెంచి సమ్మె నివారించాలని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీరు చెప్పండి, ఓ రకంగా అంగన్వాడీ కేంద్రం కార్యకర్తలు కూడా అంగన్వాడీ తలుపులు ఒక రకంగా బద్దలు కొట్టి సచివాలయ ఉద్యోగులతో విధులు నిర్వహిస్తున్న పరిస్థితి ఎలా చూడొచ్చు అంటారు? అంగన్వాడీ అక్కలు దొంగల అంగన్వాడీ సెంటర్లు మూసివేసి మేము సమ్మెలోకి దిగుతున్నామని మీకు ముందే చెప్పి మేము సమ్మెలోకి దిగినాము. కానీ మా సమ్మె చర్చలకు పిలుస్తున్నారు కానీ చర్చలు మాత్రము ఏ మాత్రమో చేయలేదు. మేము అడిగిన ప్రధానమైన 3 డిమాండ్లు అడుగుతున్నాము. ఆ 3 డిమాండ్లు నెరవేర్చకపోగా మమ్మల్ని చర్చలకు విఫలం చేస్తున్నారు. మా వాళ్ళు వచ్చిన వెంటనే ఏదో ఒకటి చెప్పి మేము చేస్తామంటున్నారే కానీ ఏమీ చేయడం లేదు. మేము దొంగలు తిన్న వచ్చి మా తాళాలు పగలగొట్టి సచివాలయాల వాళ్ళకి ఇచ్చేసినారు. సచివాలయాల వాళ్ళు ఏం చేస్తున్నారు? ఎవరికి ఏమీ చేయడం లేదు. వాళ్ళ పని చేయలేదు, మా పని కూడా ఏం చేయడం లేదు. కానీ మా పనులు ఎక్కువైపోయినాయి, మీ పనులన్నీ మాకు అంటగట్టినారని సచివాలయం వాళ్ళు కూడా చెప్తున్నారు. కానీ మమ్మల్ని ఈ విధంగా రోడ్ల మీదకి రాకొచ్చి అంగన్వాడీ అక్కలు అని చెప్పి అక్క చెల్లెమ్మలకు ఈ విధంగా చేస్తే మా గోడు మీకు తగులుతుంది. అయితే మొత్తం మీద ఏదైతే అంగన్వాడీ కార్యకర్తల సమస్యల పరిష్కారం దిశగా కూడా అటు రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేయలేదు. అందులో భాగంగా ఇప్పటికే చర్చలు ఏదైతే 3 దఫాలుగా చర్చలు జరిగినప్పుడు కూడా ఆ చర్చలు ఫలించిన పరిస్థితి. ఏదైతే ప్రధానమైన సమస్యలను ప్రభుత్వం దృష్టి సారించలేదు, కేవలం ఏదైతే రిటైర్డ్ బెనిఫిట్స్ కావచ్చు, పదవి విరమణకు సంబంధించినటువంటి బెనిఫిట్స్ పైనే చర్చలు కొనసాగిస్తున్నారు తప్ప ప్రధానమైనటువంటి సమస్యలపైన అటు చర్చించడానికి ఆసక్తి చూపిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆందోళన తీవ్రతరం చేసే దిశగా అడుగులు వేస్తున్నాం. అందులో భాగంగానే ఇప్పటికే అటు ఎమ్మెల్యేల ఇళ్లను కూడా ముట్టడి కార్యక్రమం చెప్తాం. భవిష్యత్తులో కూడా అటు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలను తీవ్రతరం చేస్తామన్నటువంటి విషయాన్ని ఇక్కడ ఉన్నటువంటి అంగన్వాడీ కార్యకర్తలు చెప్తున్నారు. కెమెరా పర్సన్ నాగేశ్వరరావుతో కిషోర్, RTV, డిప్యూటీ సీఎం కార్యాలయం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.